వనపర్తి జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ హాజరయ్యారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే, కలెక్టర్ సన్మానించారు. ఇక ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్న పాఠశాలతో పాటు మిగతా పాఠశాలలో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. టీచర్ కూడా ప్రత్యేకంగా పిల్లల్ని కేర్ తీసుకొని వాళ్ళకి మంచి చదువు చెప్పాలని ఈ విషయంతో ఈ బడి బాట ప్రోగ్రామ్ మనం మొదలు పెట్టాము. పిల్లలకి ఏమి ఇబ్బంది లేకుండా ఈ చదువుకోవాలని గవర్నమెంట్ ప్రత్యేకంగా దృష్టి సాధించింది. దానిలో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ హై స్కూల్లో గౌరవ కలెక్టర్ గారు మేము ప్రారంభం చేసినాం. పిల్లలకు నోట్ బుక్స్ కానీ, రాబోయే రోజుల్లో దుస్తులు కానీ, వాళ్ళకి ఇచ్చే డ్రెస్ కోడ్ కానీ, అవన్నీ మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ మహిళా సంఘాల ద్వారా ఆ పిల్లలకు ప్రతి ఒక్కరికి లబ్ధి చేస్తే మహిళా సంఘాలు వాళ్ళైతే బాధ్యత తీసుకొని దగ్గరుండి వాళ్ళ సొంతం పిల్లలు ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళ బట్టల డ్రెస్ కోడ్ కానీ అవన్నీ వాళ్ళ ద్వారా చేయాలని గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నది. రాబోయే రోజులలో సెమీ రెసిడెన్షియల్ కానీ, ఆ పిల్లలకు 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వస్తే ఇంటర్మీడియట్లో ఫ్రీ సీట్ కానీ, దాని తర్వాత కానీ ప్రతి మండల కేంద్రంలో, ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్ కూడా ప్లాన్ చేస్తున్నాం గవర్నమెంట్. వనపర్తి జిల్లాలో బడి బాట ప్రోగ్రాం ప్రతి